గత ప్రభుత్వంలో అత్యంత పాశవికంగా హత్యకు గురైన నూతక్కి రవికిరణ్ కుటుంబ సభ్యులకు టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్క ఆనందబాబు అన్నారు. హత్యకు గురైన రవికిరణ్ కుటుంబ సభ్యులకు ₹1,00,000 నగదును శుద్ధపల్లి నాగరాజు ఆధ్వర్యంలో అందించారు. స్థానిక మహాత్మాగాంధీ మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ ఎస్ఎన్ఆర్ కార్యాలయంలో తెదేపా రాష్ట్ర నాయకులు సుద్దపల్లి నాగరాజు సహకారంతో హత్యకు గురైన రవికిరణ్ కుటుంబ సభ్యులకు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని శుక్రవారం నక్క ఆనందబాబు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో హత్య చేయబడ్డ రవికిరణ్ శవం ఆనవాళ్లు ఇప్పటి వరకు లభ్యం అవ్వకపోవడం శోచనీయమన్నారు. చట్టాలను తమ చేతుల్లోకి తీసుకున్న వైసీపీ ప్రభుత్వం రౌడీజాన్ని ప్రోత్సహించిందన్నారు. తన సొంత నియోజకవర్గమైన మూల్పూర్ గ్రామస్తులు నూతక్కి రవికిరణ్ పై జరిపిన హత్య కేసుపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం ఆనాడు వైసీపీ సృష్టించిన మారణ హోమానికి నిలువెత్త నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర నాయకులు మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు మాట్లాడారు. ఆనవాళ్లు కూడా లభించకుండా జరిపిన హత్యోదంతంలో దోషులకు కఠిన శిక్ష అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రవికిరణ్ కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి మోహన్, కొండమూది బోస్, కొలకలూరి కిరణ్, కొక్కిరిగడ్డ సునీల్, అని రావింద్ర, రావూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులుగా ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు, వారి చెల్లి, వారందరూ కూడా కుటుంబంలో సభ్యులుగా ఉన్నారు. మరి వారి గురించి యువకుడు అంది వచ్చినటువంటి చేతికి అంది వచ్చినటువంటి యువకుడు కుటుంబంలో మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందనేది చాలా బాధాకరమైన అంశం. ఆ వృద్ధుల్ని ఏదో ఒక విధంగా సహాయం చేయాలి, సహకరించాలనే ఒక మానవతా దృక్పథంతో సోదరుడు సుద్దపల్లి నాగరాజు గారు వారికి కొంత ఆర్థిక చేయూతను అందించడం కోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి ₹1,00,000 ఆర్థికంగా సహాయం చేసినందుకు మనస్ఫూర్తిగా సుద్దపల్లి నాగరాజుని, వాళ్ళ మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి వారికి ఆ చనిపోయిన యువకుడి రవికిరణ్కి ఆత్మశాంతి కలగాలని, ఆ తల్లిదండ్రులు కూడా మనోధైర్యం కలిగించాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా కూడా ఖచ్చితంగా ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కూడా నేను కూడా సాధ్యమైనంత మేరకు వారికి సహకరించడానికి ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ మా నాయకులందరితో సంప్రదించి ఆయన చేతుల మీదుగా ఇవ్వడానికి గల కారణం ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి అధికారం లేకపోయినా ఒక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సంఘటన జరిగిన వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేయడంతో పాటు కేసు కట్టడానికి కూడా ఆయన ఎంతో ఆ కుటుంబానికి సహాయంగా నిలబడ్డటువంటి పరిస్థితి. అందుకనే ఆయన చేతుల మీదుగా ఇప్పిస్తే మరి ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి బాధ్యత ఆయన ద్వారా తీర్చాలనే ఉద్దేశంతో మేము కూడా ₹1,00,000 ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలి. మొన్న ఈ మధ్య ఆ కుటుంబాన్ని చూసినప్పుడు జగన్ పర్యటనలో వాళ్ళ ఆవేదన మీడియా ద్వారా మేము చూసాం. చేతికొచ్చినటువంటి కొడుకు చనిపోతే ఎవరు పట్టించుకునే కుటుంబంలో ఎవరు లేకపోతే ఒక్కగానొక్క కొడుకు, ఆ కుమారుడు చనిపోతే వాళ్ళని చూసేవారు లేరు. వృద్ధ దంపతులు గట్టిగా పనిచేసుకోలేరు, పనిచేసి బ్రతకలేరు, కనీసం ఇల్లు కూడా సరిగా లేని పరిస్థితి. చాలా పేద కుటుంబం. ఆ కుటుంబం నుంచి ఏదో ఒక రకంగా మనం సహకారం అందించాలనే ఉద్దేశంతో సహాయం చేశాం. దాతలు కూడా ఎవరన్నా సహాయం